ఈరోజు మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అదేంటంటే 365 రోజులు నగరపాలక సంస్థ కార్యాలయంలోనే, అంటే మున్సిపల్ ఆఫీస్, రెవెన్యూ కౌంటర్లో, ఇంటి పన్నులు, ఖాళీ స్థలంలో, మంచినీటి కుళాయిలు, ఛార్జీలన్నీ కూడా మొదలుగున్నవి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భోజన విరామ సమయం కూడా లేదంట, బ్రాకెట్లో పెట్టారు. భోజనాలకు కూడా పంపించకుండా డబ్బులు వసూలు చేస్తామని చెప్పని ఒక పోస్టర్ అనేది నగరపాలక సంస్థ కమిషనర్ గారు రిలీజ్ చేశారు. ఓకే అండి, ఫైన్, కాదనట్లేదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టున్నారు. మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా ఎవరైతే కనుక తక్కువ కాల వ్యవధిలో పన్నులు వసూలు చేస్తారో వారికి మంచి ప్రమోషన్లో ర్యాంకులు ఇస్తామని చెప్పినట్టు ఉన్నారు. అది మీకు పర్సనల్గా మెసేజ్ వచ్చినట్టుంది. దానివల్ల ఎవరికాళ్ళు ఎక్కడెక్కడ కమిషనర్లు అందరూ కూడా మంచి కృషి చేస్తున్నారు పనులు కట్టించుకుంటాయి. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సామాన్య ప్రజలకైనా నాయకులకు కూడా వర్తిస్తుందా? అంటే కొంతమంది నాయకులు ప్రజాస్వామ్యంలో ప్రజలను పరిపాలించే నాయకులు కొంతమంది, అది ఎవరైనది నేను చెప్పను, ఇప్పుడు రివీల్ చేయను, మీకు తెలుసు. కొంతమంది పన్నులు కట్టించుకోలేదు, వాళ్ళు కట్టట్లేదు, ఎవరు కూడా వెళ్ళి అడగట్లేదు, అది చాలా పెద్ద చట్టా ఉంది అనేది నిన్న కాకుండా మొన్న నా దృష్టికి వచ్చింది. అవునా, నిజమా, కాదా? నా దగ్గర ఆధారం అనేది ఉంది. ఒకసారి చూస్తా, మీ పర్ఫార్మెన్స్ కూడా చూస్తాను. కట్టించుకుంటారా లేదా, లేకపోతే ప్రజల దగ్గర ఇళ్ల పనులు కట్టించుకుంటారా? పాపం వాళ్ళు కట్టకపోతేనేమో ఇంటికి వెళ్ళి కనెక్షన్లు పీకేయడం, వాళ్ళ మీద ఒత్తిళ్ళు పెట్టడం. ఇప్పుడు పేదవాళ్ళు అన్నాక వాళ్ళు ఇంట్లో కుటుంబ పోషణ గురించి, వాళ్ళ పిల్లల ఫీజులని, ఎక్స్ట్రా ఈటీసీ అని చాలా ఉంటాయి. ఈ రోజున చూస్తేనేమో బయట కూలీకి వెళ్తే వచ్చేది 600-700, ఖర్చు అయ్యేది రోజుకి 1000 రూపాయలు. ఎందుకంటే ఈ రోజున సామాన్యులకు కూడా 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. బయట రేట్లు అలా ఉన్నాయి. పెట్రోల్ కొట్టించుకుంటే 100 రూపాయలు, బయటికి వెళ్ళి ఏదైనా నూనె ప్యాకెట్ తెచ్చుకుందామంటే 200, కందిపప్పు చూస్తే 100 రూపాయలు. అలా ఎక్కడెక్కడ రేట్లు పెంచేశారు ప్రజల మీద. ప్రతి చోట జిఎస్టీలని, అదని ఇదని వగైరా అన్నీ పెట్టేసి ఈ రోజున ప్రజల దగ్గర డబ్బులు పోతా. ఇప్పుడు కనీసం ఎవరన్నా పన్ను కట్టలేదంటే వాళ్ళకి కనీసం టైం కూడా ఇవ్వట్లేదంట. అది కాకుండా మొన్న మీరు టైం పెట్టారంట, ఈ టైంలో కట్టపోతే కనుక 10% యాడ్ చేసి కట్టాలని చెప్పాను. ఓకే, ఈ 10% బాగానే ఉంది, కానీ మీరు ఎవరి దగ్గర అయితే కనుక వదిలేశారో ఆ నాయకుల దగ్గర 10%తో వసూలు చేస్తారా, లేకపోతే ఇంకా ఎక్కువ పెట్టి వసూలు చేస్తారా, లేదంటే కనుక నాయకులు కదా అని వదిలేస్తారా? చూస్తాను అది కూడా. ఎందుకంటే చాలామంది చెప్పారు, ఎందుకు అనవసరంగా మళ్ళీ వాటి జోలికి పోవడం, మళ్ళీ నువ్వు టార్గెట్ అవుతావు, ఆల్రెడీ నీ మీద ఒక కేసు పడినట్టుంది మొన్న రీసెంట్గా, అవసరమా అని. అవసరమే. ఒకటైతే కనుక క్లారిటీగా చెప్పగలను, బందర్ని మీరెంత బాగు చేయాలనుకున్నారో నాకు అంతకన్నా ఒక మధ్యతరగతి నుంచి కుటుంబంలో నుంచి వచ్చిన వాడిగా నాకు కూడా అంతే బాగు చేయాలని ఉంది. ఎక్కడా కూడా రాజకీయాల్లో మాత్రం ఇది మాత్రం ఫుల్ క్లారిటీ ఎవరికైనా కానీ, రాజకీయాల్లో తగ్గేది మాత్రం లేదు. ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా. అది 2029లో మళ్ళీ పోటీ చేస్తా, మళ్ళీ 2034లో మళ్ళీ పోటీ చేస్తా. నేను గెలిచేంత వరకు పోటీ చేస్తూనే ఉంటా. ఏదో ఒక రోజు ప్రజలు నన్ను నమ్ముతారనేది నాకు బలమైన నమ్మకం ఉంది, దేవుడిపైన నమ్మకం ఉంది. ఈ రాజకీయాల విషయాల్లో మాత్రం ఎన్ని కేసులు పెట్టినా, అవసరమైతే కనుక నన్ను వేధించినా, చిత్రహింసలు పెట్టినా ప్రజలను మాత్రం వదిలేది లేదు. అవసరమైతే ఎలక్షన్లో అప్పుడు చెప్తున్నా, ఒకరోజు చచ్చిపోతానేమో కానీ ఎవరికి మాత్రం భయపడేది లేదు, ఒకరికి మాత్రం చేయి కొట్టేలేదు అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. కమిషనర్ గారు, మీకైతే ఒకటి అడుగుతా ఉన్నా, ప్రజలకైనా రూల్స్ అన్నీ, నాయకులకు కూడా. మనం ఒక డెమోక్రసీలో ఉన్నాం, ఒక అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్నాం. చట్టం అనేది ఎవరికైనా చట్టమే, రూల్స్ అనేది ప్రతి ఒక్కరికి రూల్సే. ఆ రూల్స్ ప్రజలకైనా నాయకులకు ఉండదా? ఇదొకటి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఒక 10 రోజులు టైం ఇస్తున్నా, మీరు కట్టించుకుంటున్నారా లేదా? లేదంటే కనుక నా దగ్గర ఉన్న ప్రూఫ్స్తో తీసుకొచ్చి మీకు ఒకటి బై పోస్ట్ చేస్తా. ఇదే సోషల్ మీడియాలో అవసరమైతే ప్రెస్ మీట్ పెట్టి అది ఎందుకు కట్టించుకోలేదో నేను మిమ్మల్ని ఒకసారి అడుగుతాను. థ్యాంక్ యూ.